హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. రీసెంట్లీ ఒక ఇంట్రెస్టింగ్ అయిన టూల్ గురించి నాకు తెలిసొచ్చింది. ఆల్మోస్ట్ ఒక 15 డేస్ నుండి ఆ టూల్ని నేను ఉపయోగిస్తున్నాను. ఈవెన్ ఆ టూల్ని ఉపయోగించి మన క్రిప్టో కమ్యూనిటీ గ్రూప్లో కూడా కొన్ని అప్డేట్స్ అయితే నేను షేర్ చేశాను. ఈ టూల్ని ఉపయోగించి షేర్ చేసిన అన్ని అప్డేట్స్ కూడా చాలా మంచిగానే వర్క్ అయ్యాయి. ఈ టూల్ అనేది క్రిప్టోలో ట్రేడ్ చేసే వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ హై వోలటిలిటీ ఉన్న బిట్ కాయిన్, ఇథేరియం, సోలానా ఇలాంటి కాయిన్స్లో మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే ఈ టూల్ అనేది మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూని క్రియేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియోలో మనం ఆ టూల్ ఏంటి, ఆ టూల్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఆ టూల్ ఉపయోగించి ఎలా మనం జడ్జ్ చేసుకోవాలి, మార్కెట్ యొక్క డైరెక్షన్ని కావచ్చు, మన టార్గెట్ లెవెల్స్ని కావచ్చు, మన స్టాప్ లాస్ లెవెల్స్ని కావచ్చు, ఎలా మనం ప్రిడిక్ట్ చేసుకోవాలి అనే దాన్ని కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఒక స్మాల్ అప్డేట్. రీసెంట్లీ మనం ఒక ఇండికేటర్ని లాంచ్ చేసాం. ఈ ఇండికేటర్ ఏం చేస్తుంది అంటే మార్కెట్లో జరిగే పొటెన్షియల్ రివర్సల్స్ని ఐడెంటిఫై చేసి బై అండ్ సెల్ సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఈ ఇండికేటర్ పేరు ట్రెండ్ రివర్సల్ ట్రేడింగ్ ఇండికేటర్. ఇది బిట్ కాయిన్ యొక్క 5 minutes టైం ఫ్రేమ్ చార్ట్. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక బై సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ ఒక సెల్ సిగ్నల్ ఇచ్చింది, తర్వాత ఇక్కడ ఒక బై సిగ్నల్ ఇచ్చింది, తర్వాత ఇక్కడ ఒక సెల్ సిగ్నల్ ఇచ్చింది. టోటల్ ఇక్కడ ఈ ఇండికేటర్ అనేది 4 సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ 4 సిగ్నల్స్ 2 సిగ్నల్స్లో ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. కానీ ఒక్కసారి టార్గెట్ కానీ ఇచ్చింది అంటే ఇలా ఇండికేటర్ ఒక బిగ్ మూమెంటంని ఇచ్చేలా ట్రెండ్ రివర్సల్స్ని ఐడెంటిఫై చేసి బై అండ్ సెల్ సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ ట్రెండ్ రివర్సల్ ట్రేడింగ్ ఇండికేటర్ అనేది క్రిప్టోలో మాత్రమే కాకుండా గోల్డ్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వర్క్ అవుతుంది. ఈ ఇండికేటర్ గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేసి చూడండి. ఈ ఇండికేటర్ మీరు ఫ్రీగా యాక్సెస్ చేయాలి అంటే అండ్ మీరు క్రిప్టో ట్రేడింగ్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే ఇండియాస్ నంబర్ 1 క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయిన డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఎలా ఈ ఇండికేటర్కి మీరు యాక్సెస్ని పొందవచ్చు అని డిస్క్రిప్షన్ బాక్స్లో స్టెప్ బై స్టెప్ గైడ్ని ఇచ్చాను. దాన్ని మీరు ఫాలో అయ్యారు అంటే వితిన్ 24 hours మీకు ఈ ఇండికేటర్ యొక్క యాక్సెస్ అనేది దొరుకుతుంది అనమాట. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టూల్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. దట్ ఈస్ నథింగ్ బట్ లిక్విడేషన్ హీట్ మ్యాప్ అన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ లిక్విడేషన్ హీట్ మ్యాప్. ఈ లిక్విడిటీ హీట్ మ్యాప్ అనేది మీకు కాయిన్ గ్లాస్లో దొరుకుతుంది. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మీరు లిక్విడేషన్ హీట్ మ్యాప్ అనేది సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ వెబ్సైటే కాయిన్ గ్లాస్ అని వస్తుంది. కాయిన్ గ్లాస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక డాష్ బోర్డ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లిక్విడేషన్ అనే ఒక ట్యాబ్ దొరుకుతుంది. ఈ ట్యాబ్ పైన మీరు క్లిక్ చేస్తే ఒక 3 to 4 ఆప్షన్స్ మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇందులో లాస్ట్ వన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. లిక్విడేషన్ హీట్ మ్యాప్ మోడల్ 3 అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారు అంటే ఇలా ఒక లిక్విడేషన్ హీట్ మ్యాప్ మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ టూల్ గురించి నేను 2 minutesలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. దట్ ఈస్ నాట్ ద పాయింట్. పాయింట్ ఏంటంటే లాజిక్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. లిక్విడేషన్ టూల్ గురించి మీరు తెలుసుకోవడానికి ముందు లిక్విడిటీ అంటే ఏంటి, మార్కెట్లో లిక్విడిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు డెఫినెట్లీ అండర్స్టాండ్ చేసుకోవాలి. మెనీ పీపుల్ లిక్విడిటీ గురించి మర్చిపోతారు. లిక్విడిటీ మార్కెట్లో ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి స్మాల్ క్యాపిటల్ ఉన్న పీపుల్ అంతగా పట్టించుకోరు. బట్ బిగ్ ప్లేయర్స్, ఓకే, హ్యూజ్ క్యాపిటల్ ఉన్న బిగ్ ప్లేయర్స్ లిక్విడిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఎందుకు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇస్తారు, ఎందుకు మనం కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు ఈజీలీ అండర్స్టాండ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఉంది అనుకోండి, లెట్స్ సే బ్యాంక్ నిఫ్టీ ఉంది అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ 100 రూపీస్లో ట్రేడ్ చేస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీని మీరు 100 రూపీస్లో బై చేయాలి. బ్యాంక్ నిఫ్టీని మీరు 100 రూపీస్లో బై చేయాలి అంటే ఆపోజిట్ సైడ్ 100 రూపీస్లో ఎవరైనా సెల్ చేయాలి కదా. బయ్యర్ అండ్ ఇటు పక్క సెల్లర్ ఇద్దరు ఉంటేనే కదా ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓన్లీ బయ్యర్ మాత్రమే ఉండి సెల్లర్ లేదు అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది జరగదు. సో 100 రూపీస్లో మీరు బై చేస్తున్నారు అంటే 100 రూపీస్లో ఒక అతను సెల్ చేయాలి. కానీ లెట్స్ సే బ్యాంక్ నిఫ్టీని మీరు 100 రూపీస్లో బై చేస్తున్నారు, కానీ ఆపోజిట్లో ఉన్న సెల్లర్ ఓన్లీ 90 రూపీస్లో మాత్రమే సెల్ చేయడానికి రెడీ ఉన్నాడు. మీరు 100 రూపీస్లో ఒక ఆర్డర్ని పెట్టారు. 100 రూపీస్లో ఎవరైనా నాకు సెల్లర్ ఉన్నారు అంటే నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని. కానీ సెల్లర్ ఓన్లీ 90 రూపీస్లోనే ఉన్నాడు. అప్పుడు ఇక్కడ ఏం జరిగింది, 10 రూపీస్ ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ ఇల్లిక్విడిటీ. దీని గురించి ట్రాప్ ట్రేడింగ్లో మనం ఫస్ట్ లెసన్లోనే క్లియర్గా డిస్కస్ చేసాం. లిక్విడిటీ అంటే ఏంటి, ఎందుకు ట్రాప్ ట్రేడింగ్లో లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అని. సో ఈ 10 రూపీస్ ఏదైతే ఉందో దీన్ని ఇల్లిక్విడిటీ అంటాం. అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు లిక్విడిటీ లేదు అని అర్థం. కానీ ఇన్ కేస్ మీరు 100 రూపీస్లో ఒక ఆర్డర్ని పెట్టంగానే ఇమ్మీడియట్లీ 100 రూపీస్లో ఆ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది అంటే దెన్ బ్యాంక్ నిఫ్టీలో అక్కడ లిక్విడిటీ ఎక్కువగా ఉంది అని అర్థం. నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఒక కాల్ ఆప్షన్ని మీరు ఇందమనినో అడ్డమనినో బై చేస్తున్నారు అంటే ఇమ్మీడియట్లీ ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఈ లిక్విడిటీ ఎక్కువగా ఉంది. అదే ఏదో ఒక స్టాక్ తీసుకోండి, ఒక పెనీ స్టాక్ తీసుకోండి. ఒక పెనీ స్టాక్ తీసుకొని మీరు అందులో బై చేయండి.
బై చేసిన తర్వాత మీకు ప్రాఫిట్ వచ్చినా కూడా మీరు సెల్ చేసేటప్పుడు అటుపక్క బయ్యర్ ఉండడు. సో మీకు ప్రాఫిట్ వచ్చినా మీరు సెల్ చేయలేరు, ఎందుకంటే ఆ స్టాక్లో లిక్విడిటీ లేదనమాట. సో లిక్విడిటీ లేదు అంటే అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ లెట్స్ సే ఒక 500 క్వాంటిటీ మీరు పెడతారు, లేదా 2000 క్వాంటిటీ పెడతారు, లేదా 5000 క్వాంటిటీ అనుకుందాం. మాక్సిమం ఒక 5000 10,000 క్వాంటిటీ మీరు పెడతారు అనుకుందాం. 5000 10,000 క్వాంటిటీ మీరు పెట్టినా కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మేబీ ఫ్యూ సెకండ్స్ తీసుకోవచ్చేమో కానీ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇటుపక్క మనం రీటైల్ ట్రేడర్స్ గురించి ఆలోచిస్తే మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ కొంతవరకు మీరు బిగ్ ప్లేయర్స్ గురించి ఆలోచించండి. దే విల్ పుట్ హ్యూజ్ క్వాంటిటీ కదా. ఎవ్రీ టైం వాళ్ళు బై అండ్ సెల్ చేసేటప్పుడు 1000 crores 2000 crores, మనం బిట్ కాయిన్ అని మాట్లాడేటప్పుడు 10,000 crores కూడా చాలా చిన్న అమౌంట్. సో అంత పెద్ద ఆర్డర్స్ని వాళ్ళు పెట్టేటప్పుడు, బై చేసేటప్పుడు కానీ లేదా సెల్ చేసేటప్పుడు కానీ అంత పెద్ద ఆర్డర్ని వాళ్ళు మార్కెట్లో ప్లేస్ చేసేటప్పుడు వాళ్ళకి లిక్విడిటీ లేదు అంటే పెట్టిన ఆర్డర్స్ అనేవి ప్రాపర్ లెవెల్స్లో ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే ఏమవుతుంది, వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఒక 50% ఆఫ్ ద క్వాంటిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ 50% ఆఫ్ ద క్వాంటిటీ అలాగే పెండింగ్లో ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే క్యాపిటల్ని డిప్లాయ్ చేశారో ఆ డిప్లాయ్ చేసిన క్యాపిటల్పై ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. సో అందుకే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు లిక్విడిటీని ఫోకస్ చేస్తారనమాట. ఏ ప్రైస్ లెవెల్స్లో లిక్విడిటీ ఉంది ఆ ప్రైస్ లెవెల్స్ వరకు మార్కెట్ని అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ తీసుకురావడానికి ట్రై చేస్తారు. బేసికలీ వాళ్ళు ఒకే ప్రైస్ లెవెల్స్లో బై చేయరు, పిరమిడింగ్ చేసుకుంటూ వెళ్తారు. లెట్స్ సే ఒక 1 lakhలో కొన్ని క్వాంటిటీని, తర్వాత 1,00,000లో కొంత క్వాంటిటీని, 1,01,500లో కొంత క్వాంటిటీని, ఇలా పిరమిడింగ్ చేసుకుంటూ వాళ్ళ పొజిషన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు వాళ్ళకి ఒక యావరేజ్ ప్రైస్ దొరుకుతుంది. ఇప్పుడు ఇంత బిగ్ క్వాంటిటీని వీళ్ళు బై చేసిన తర్వాత సెల్ చేయాలి కదా. సెల్ చేయాలి అంటే ఏం కావాలి, లిక్విడిటీ కావాలి. అప్పుడు ఏం చేస్తారు, మార్కెట్లో ఒక ఫేక్ బ్రేక్అవుట్ని క్రియేట్ చేస్తారు. ఫేక్ బ్రేక్అవుట్ని చూపిస్తూ ఇతని దగ్గర ఉన్న క్వాంటిటీని సేల్ చేస్తారు అనమాట. అప్పుడు ఏమవుతుంది, స్టాప్ లాసెస్ ఇక్కడ అందరిది హిట్ అవుతూ లిక్విడేషన్ అవుతుంది. లిక్విడేషన్ అయ్యేటప్పుడు ప్రైస్ ఆటోమేటిక్లీ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది. సో బిగ్ ప్లేయర్ ఈజీలీ ఇక్కడ ప్రాఫిట్ని బుక్ చేసుకుంటాడు అనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే బిగ్ ప్లేయర్స్ మార్కెట్ని లిక్విడిటీని క్రియేట్ చేస్తూ అప్సైడ్కి తీసుకువెళ్తారు, పిరమిడింగ్ చేస్తూ అప్సైడ్కి తీసుకువెళ్తారు. వాళ్ళు సెల్ చేయాలి అనేటప్పుడు అక్కడ ట్రాప్ని క్రియేట్ చేస్తూ తర్వాత సెల్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు 1 or 2 క్వాంటిటీతో ట్రేడ్ చేయరు. హ్యూజ్ మనీ ఉన్నప్పుడు వాళ్ళు డెఫినెట్లీ ఒక జోన్ కోసం వెయిట్ చేసి ఆ జోన్లో మాత్రమే బై అండ్ సెల్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఆ జోన్లో మాత్రమే వాళ్ళకి లిక్విడిటీ అనేది ఎక్కువగా దొరుకుతుంది అనమాట. సో లిక్విడిటీ అంటే ఏంటి, మార్కెట్లో లిక్విడిటీ ఎంత ఇంపార్టెంట్ అని మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటా. ఇప్పుడు మనం టూల్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు లిక్విడిటీ జోన్ హీట్ మ్యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒక డాష్ బోర్డ్ మీకు కనబడుతుంది. ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి, క్యాండిల్స్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది. బేసికలీ ఇది BTC యొక్క చార్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్లో మీరు గమనిస్తే ఇక్కడ డార్క్ ఎల్లో కలర్ కనబడుతుంది. మీరు డౌన్ సైడ్ వెళ్తూ మీకు లైట్ పర్పుల్ కలర్ కనబడుతుంది. ఇన్ బిట్వీన్లో గ్రీన్ కలర్ ఉంది, లైట్ గ్రీన్ ఉంది, బ్లూ కలర్ ఉంది, తర్వాత పర్పుల్ కలర్. డార్క్ ఎల్లో కలర్ ఎక్కడైతే ఉందో ఇక్కడ లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంది అని అర్థం. మేబీ ఇది ఎస్టిమేషన్ లిక్విడేషన్ ప్రైస్గా ఉండవచ్చు. మీరు డెల్టా యాక్షన్లో ట్రేడ్ చేసేటప్పుడు ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ అని ఉంటుంది కదా, అది ఉండవచ్చు. ఆర్ మెనీ పీపుల్ యొక్క స్టాప్ లాసెస్ ఇక్కడ ఎక్కువగా అవైలబుల్ ఉంది అని ఈ డార్క్ ఎల్లో కలర్ మనకి ఇండికేట్ చేస్తుంది. సో డార్క్ కలర్ ఏ ప్రైస్ లెవెల్స్లో అయితే ఉందో అక్కడ లిక్విడిటీ ఎక్కువగా ఉంది అని అర్థం. సో ఈ డార్క్ ఎల్లో కలర్ ఎక్కడైతే ఉందో అక్కడ కర్జర్ని పెట్టాను. ఏ ప్రైస్ లెవెల్స్లో 1,08,405లో 1,08,405లో లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంది అని ఈ టూల్ మనకి ఇండికేట్ చేస్తుంది. లెట్స్ గో టు BTC చార్ట్. 1,08,405. కరెంట్లీ BTC 1,08,600లో ట్రేడ్ చేస్తుంది. ఆ టూల్ ప్రకారం 1,08,406లో ఎక్కువ లిక్విడిటీ ఉంది అని అర్థం. సో ఈ ప్రైస్ లెవెల్స్ని కానీ BTC టెస్ట్ చేసింది అంటే దెన్ ఇక్కడ ఉన్న అందరి స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతుంది. హిట్ అయిన తర్వాత మేబీ మార్కెట్ స్ట్రాంగ్గా డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు. ఇన్ కేస్ ఈ ప్రైస్ లెవెల్స్లో బిగ్ ప్లేయర్ కానీ ఉన్నాడు అంటే చాలా స్ట్రాంగ్గా మార్కెట్ ఇక్కడ నుండి డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది. అదర్వైజ్ ఈ ప్రైస్ లెవెల్స్లో ఉన్న లిక్విడిటీని గ్రాప్ చేస్తూ BTC ఇక్కడ నుండి రివర్సల్ని చూపిస్తుంది. ఇది నేను మార్కెట్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని కాదు, మన క్రిప్టో కమ్యూనిటీలో లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఎగ్జాంపుల్ని మీకు చూపిస్తా, సో దట్ మీకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. 30th June రోజు ఒక అప్డేట్ నేను షేర్ చేశాను మన క్రిప్టో కమ్యూనిటీలో. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా ఈ ప్రైస్ లెవెల్స్లో స్టాప్ లాస్ ఉంది అండ్ ఈ ప్రైస్ లెవెల్స్లో టార్గెట్ ఉంది అని. దీనికి రీజన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశానో తెలుసా, బాటంలో లిక్విడిటీ స్వీప్ అయింది. సో BTC అప్సైడ్ మూవ్ చేయవచ్చు అండ్ SL కూడా రీజనబుల్గా ఉంది. సో టుక్ లాంగ్ ట్రేడ్ అని చెప్పాను. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ చార్ట్ని మీరు గమనించండి. అప్పుడు BTC 1,06,573లో ట్రేడ్ చేస్తూ ఉండింది. సో బాటంలో ఉన్న లిక్విడిటీని స్వీప్ చేసేసింది. ఇప్పుడు BTC అప్సైడ్ మూమెంటం చేయవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మీరు గమనిస్తే చాలా నీట్గా BTC
లిక్విడిటీని స్వీప్ చేస్తూ అప్సైడ్కి మూమెంటం చేసి టార్గెట్ని కూడా ప్రొవైడ్ చేసింది అనమాట. నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఉండింది మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేయవచ్చు అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బీటీసీ ఇంకా కొంచెం అప్సైడ్ మూమెంటం చేయవచ్చు, సో స్టాప్ లాస్ని ట్రయల్ చేస్తూ వెళ్దామని. తర్వాత ఈ ట్రేడ్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. అప్రాక్సిమేట్లీ ఈ ట్రేడ్లో ఒక 700 పాయింట్స్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ ట్రేడ్ సెటప్ని నేను కంప్లీట్లీ ఈ టూల్ని ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్లో లిక్విడిటీ స్వీప్ అనేది జరిగింది. ఇక బాటంలో స్టాప్ లాసెస్ లేవు, బీటీసీ అప్సైడ్ మూమెంటం చేయవచ్చు అని. ఇంతకు ముందు కూడా ఒక అప్డేట్ని షేర్ చేశాను. ఇక్కడ మీరు గమనించండి, ఇది క్రిప్టో కమ్యూనిటీలో షేర్ చేసిన అప్డేట్ అనమాట. ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేస్తూ మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేసింది, కానీ మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేయదు. ఇక్కడ నుండి రివర్సల్ని చూపించవచ్చు అని ఒక షార్ట్ ట్రేడింగ్ ఆపర్చునిటీని మన క్రిప్టో కమ్యూనిటీలో షేర్ చేశాను. షేర్ చేసిన కొంతసేపట్లో ఈ టూల్ని నేను ఉపయోగించి లిక్విడిటీ జోన్ని ఐడెంటిఫై చేసుకుని ఇక్కడ నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 1,07,100లో లిక్విడిటీ ఎక్కువగా ఉంది. సో ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ ప్రెషర్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్తున్నాం. అంటే ఆ పర్టికులర్ టైంలో 1,07,100లో డార్క్ ఎల్లో కలర్ ఉండింది. ఇక్కడ చూడండి, డార్క్ ఎల్లో కలర్ ఉందా, ఇది 1,07,100 ప్రైస్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ని బ్రేక్ చేస్తే బిట్కాయిన్ ఇంకా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత బిట్కాయిన్ కొంతవరకు సైడ్ వేస్ అయింది. సైడ్ వేస్ అయిన తర్వాత మన టార్గెట్ లెవెల్స్ని హిట్ చేసింది అనమాట. సో ఇలా ఈ టూల్ అనేది మనకి ఏ ప్రైస్ లెవెల్స్లో లిక్విడిటీ ఎక్కువగా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ టూల్ గురించి మీకు తెలిసింది అనుకుంటా. ఇప్పుడు ఈ టూల్ని ఎఫెక్టివ్గా మనం ఎలా ఉపయోగించుకోవాలి? సరే, ఈ ప్రైస్ లెవెల్స్లో లిక్విడిటీ ఉంది, దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? సింపుల్ థింగ్. ఇప్పుడు నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్నే చూపిస్తా. ప్రెజెంట్లీ ఈ టూల్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే 1,08,400లో లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంది అని ఇండికేట్ చేస్తుంది. బీటీసీ ఏం చేస్తుంది? డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది. బిట్కాయిన్ ఇన్ కేస్ ఈ లెవెల్స్ వరకు డౌన్ సైడ్ మూమెంటం చేసి ఈ లెవెల్స్ని బ్రేక్ చేసిన తర్వాత ఫర్దర్గా డౌన్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేయకుండా రివర్సల్ కానీ చూపించింది అంటే బిట్కాయిన్ చాలా నీట్గా మంచి అప్సైడ్ మూమెంటంని చూపించే పొటెన్షియల్ ఉంది. ఇన్ కేస్ ఈ ప్రైస్ లెవెల్స్లో బిగ్ ప్లేయర్స్ కానీ సెల్ సైడ్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుని హోల్డ్ చేస్తున్నారు అంటే వీళ్ళ స్టాప్ ప్రాసెస్ హిట్ అయ్యేటప్పుడు చాలా స్ట్రాంగ్గా బిట్కాయిన్ ఈ లెవెల్స్ బిలో వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు 2 థింగ్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకటి, ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత రివర్సల్ కానీ అయింది అంటే ఒక స్మాల్ అప్సైడ్ మూమెంటం పుల్ బ్యాక్, అప్సైడ్ మూమెంటం పుల్ బ్యాక్, ఇలా ఒక సింపుల్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయినా కూడా మీరు ఇక్కడ బై చేయడానికి ట్రై చేయవచ్చు బిట్కాయిన్. లేదా ఈ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత స్ట్రాంగ్ మూమెంటం కావాలి, స్మాల్ మూమెంటం కానీ వచ్చింది అంటే ఇగ్నోర్ చేసేయండి. బిగ్ మూమెంటం కావాలి, లైక్ దిస్. ఇలాంటి ఒక బిగ్ మూమెంటం తర్వాత పుల్ బ్యాక్ ఇస్తూ డౌన్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేసింది అంటే అప్పుడు మీరు ఈ ప్రైస్ లెవెల్స్ సెల్ చేయడానికి ట్రై చేయవచ్చు. మీకు ఒక మంచి డౌన్ సైడ్ మూమెంటం దొరికే పొటెన్షియల్ ఉంటుంది. సో 2 వేస్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా ఈ లిక్విడేషన్ జోన్ని బట్టి మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి అని. కానీ బిట్కాయిన్ ఈ ప్రైస్ లెవెల్స్లో కాకుండా ఇక్కడ ట్రేడ్ చేస్తూ ఉంది. 1,09,100, 1,09,000 లెవెల్స్లో ట్రేడ్ చేస్తూ ఉంది. ఈ సిచ్యువేషన్లో ఈ జోన్ వరకు బిట్కాయిన్ మూమెంటం చేసేంత వరకు మీరు వెయిట్ చేసి ట్రేడ్ చేయాలా అంటే డెఫినెట్లీ నో. లెట్స్ సే ఈ లెవెల్స్లో ట్రేడ్ చేస్తుంది అనుకుందాం. మీరు చూసారు బిట్కాయిన్లో ఈ ప్రైస్ లెవెల్స్లో 1,08,400లో లిక్విడిటీ ఎక్కువగా ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రైస్ యాక్షన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, రైట్? బిట్కాయిన్ ఇప్పుడు లోవర్ లోస్ని ఫామ్ చేస్తూ ఉంది. ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేశాను నేను. ఇక్కడ ట్రెండ్ లైన్ని డ్రా చేసి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. సో ఇక్కడ నేను సెల్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకున్నా. ఈ ప్రైస్ లెవెల్స్లో స్టాప్ లాస్ ఉంది. టార్గెట్ని ఎక్కడ పెట్టుకుంటారు మీరు? ఆబ్వియస్లీ లిక్విడేషన్ జోన్లో మీ టార్గెట్ని మీరు పెట్టుకుంటారనమాట. ఈ సింపుల్ టూల్ మీకు ఎలా ఉపయోగపడుతుందో చూసారా? మీరు అప్పర్ లెవెల్స్ సెల్ చేస్తున్నారు అంటే మీ టార్గెట్ లెవెల్స్ని డిసైడ్ చేయడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు బిట్కాయిన్ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండల్ని ఫామ్ చేసింది, బట్ 90% ఛాన్స్ ఉంది బిట్కాయిన్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఈ లెవెల్స్ని టెస్ట్ చేయకుండా అప్ సైడ్ మూమెంటం చేయదు. 90% ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ ప్రైస్ లెవెల్స్లో లిక్విడిటీని స్వీప్ చేయకుండా బిట్కాయిన్ అప్ సైడ్ మూమెంటం చేసే పొటెన్షియల్ లేదు. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయితే మాత్రమే మెనీ పీపుల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు బై చేసిన వాళ్ళు. తర్వాత టాప్ సైడ్ ఎవరైతే సెల్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తుంది. ఎందుకు మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ మూమెంటం చేస్తుంది? బికాస్ మార్కెట్ యొక్క పర్పస్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా. ఎవరైతే స్టాప్ లాసెస్ని పెట్టుకున్నారో ఆ స్టాప్ లాసెస్ని హిట్ చేసేసింది. ఇప్పుడు స్టాప్ లాసెస్ ఏ డైరెక్షన్లో ఉంది? అప్ సైడ్ డైరెక్షన్లో ఉంది. ఎలా అప్ సైడ్ డైరెక్షన్లో ఉంది? బికాస్ మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది. స్టాప్ లాసెస్ అప్ సైడ్ డైరెక్షన్లో ఉంటాయి. సో ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం కానీ చేసింది అంటే అగైన్ ఈ ప్రైస్ లెవెల్స్ని మీరు గమనిస్తున్నారు కదా, 1,01,600లో 1,01,600లో ఆ లెవెల్ని కూడా మార్క్ చేసి మీకు
చూపిస్తా. ఈ లెవెల్స్లో 1,01,600లో కొంతవరకు లిక్విడిటీ ఎక్కువగా ఉంది అని చెప్తుంది. ఇది డార్క్ ఎల్లో కలర్లో లేదు, లైట్ గ్రీన్ కలర్లో ఉంది. సో లైట్ గ్రీన్ కలర్లో ఉండింది అంటే కొంతవరకు ఈ ప్రైస్ లెవెల్స్లో లిక్విడిటీ ఎక్కువగా ఉంది అని అర్థం. సో సినారియోని అండర్స్టాండ్ చేసుకోండి. బీటీసీ ఇక్కడ ఉన్న లిక్విడిటీని తీసుకున్న తర్వాత ఫర్దర్గా డౌన్ సైడ్ మూమెంటం చేస్తుందా? లేదు. ఇన్ కేస్ ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఉండి వాళ్ళ స్టాప్ లాసెస్ హిట్ అయినా లేదా బిగ్ ప్లేయర్స్ ఇక్కడ హ్యూజ్ క్వాంటిటీతో సెల్ చేసినా ఫర్దర్గా డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవ్వచ్చు. బట్ నేను చూసినంత వరకు ఎప్పుడైతే బిట్ కాయిన్ లిక్విడిటీ జోన్స్ని టెస్ట్ చేస్తుందో తర్వాత బిట్ కాయిన్ ఇక్కడ నుండి రివర్సల్ ఇవ్వడానికి పొటెన్షియల్ ఎక్కువగా ఉంది, ఇచ్చింది కూడా. నేను అప్పుడే మీకు ఎగ్జాంపుల్ని చూపించా. సో ఇక్కడ లిక్విడిటీని స్వీప్ చేసిన తర్వాత ఈ లెవెల్స్ వరకు 1,01,600 లెవెల్స్ వరకు బిట్ కాయిన్ అప్సైడ్ మూమెంటం చేయవచ్చు. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ వరకు మూమెంటం చేయవచ్చా? ఐ డోంట్ నో, బికాస్ ఇక్కడ లిక్విడిటీ జోన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ ప్రైస్ లెవెల్స్లో అయితే ఇలా డార్క్ ఎల్లో కలర్లో లిక్విడిటీ జోన్ ఉంటుందో అక్కడి వరకు మార్కెట్ మూమెంటం చేయవచ్చు అని ఒక ఐడియాని మనం తీసుకోవచ్చు, ఒక పర్స్పెక్టివ్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. రైట్, కరెంట్లీ 1,01,600లో లిక్విడిటీ ఉంది అని చెప్తోంది. మేబీ రేపు చూసేటప్పుడు 1,10,000లో డార్క్ ఎల్లో కలర్ ఉండింది అంటే దెన్ ఇక్కడ లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, సో రేపు మీరు చూసేటప్పుడు 1,10,000లో డార్క్ ఎల్లో కలర్లో కానీ మార్క్ అయింది అంటే దెన్ అక్కడ స్టాప్ లాసెస్ ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయి. ప్రాబబ్లీ బిట్ కాయిన్ ఆ లెవెల్స్ని టెస్ట్ చేయవచ్చు అని. అప్పుడు మీరు ఎలా ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు? లెట్స్ సే ఈ బాటంలో మీరు బై చేశారు, లేదా ఇలా ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేసుకున్నారు అనుకుందాం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ అయింది, అప్సైడ్ మూమెంటం చేస్తూ ఉంది అంటే ఇక్కడ మీరు బై చేశారు అనుకుందాం. సో ఇప్పుడు మీరు టార్గెట్ని ఎక్కడ పెట్టుకుంటారు? వెరీ ఈజీ, 1,10,000లో మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీ టార్గెట్ని, లేదా దానికన్నా కొంచెం బిలో అయినా మీరు టార్గెట్ని పెట్టుకోవచ్చు. సో ఈ లిక్విడిటీ టూల్ ఏదైతే ఉందో మీరు ఎంట్రీ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ బిట్ కాయిన్ ఈ లిక్విడేషన్ జోన్కి దూరంలో ఉండింది అంటే మీరు ఆ డైరెక్షన్లో ట్రేడ్ని ప్లాన్ చేస్తున్నారు అంటే అది మీకు ఒక టార్గెట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. లేదా బిట్ కాయిన్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఇక్కడ లిక్విడిటీని స్వీప్ చేసి అప్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది అంటే దెన్ ఈ లిక్విడేషన్ జోన్ బిలో మీరు ఎస్ఎల్ని పెట్టుకోవచ్చు. ఎస్ఎల్ని పెట్టుకొని బై చేయడానికి ట్రై చేయవచ్చు. బట్ ఒకే ఒక ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లెవెల్స్లో అంత ఈజీలీ బిట్ కాయిన్ ఇమ్మీడియట్లీ రివర్స్ అవ్వదు. 1 or 2 టైమ్స్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది, ఎందుకంటే ట్రేడర్స్ని కన్ఫ్యూజ్ చేస్తూనే అప్సైడ్ మూమెంటం చేస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయిన వెంటనే రివర్సల్ని ఇస్తుంది. సో రెండు సిచ్యువేషన్స్లోనూ మీరు రెడీగా ఉండి ఈ ప్రైస్ లెవెల్స్లో ట్రేడ్స్ని ప్లాన్ చేసుకున్నారు అంటే పొటెన్షియల్ ఆఫ్ అప్సైడ్ మూమెంటం విల్ బి వెరీ హై, బికాస్ మీకు తెలిసిపోయింది ఈ లెవెల్స్ బిలో స్టాప్ లాసెస్ లేవు అని. మార్కెట్ యొక్క గోల్ ఏంటి? ఏ డైరెక్షన్లో అయితే లిక్విడిటీ ఉందో ఆ డైరెక్షన్లో బిట్ కాయిన్ మూమెంటం చేస్తుంది. ఇప్పుడు మీకు తెలిసింది ఈ డైరెక్షన్లో బిట్ కాయిన్లో స్టాప్ లాసెస్ అవైలబుల్ లేవు, లిక్విడిటీ అవైలబుల్ లేదు అని. ఇప్పుడు మీరు పర్పస్ఫుల్లీ డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటారా? మీరు అవాయిడ్ చేస్తారు ఈ ప్రైస్ లెవెల్స్లో. మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసే పొటెన్షియల్ లేదు అని మీకు తెలిసిపోయింది, మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసే పొటెన్షియల్ మీకు ఉంది అని తెలిసిపోయింది. సో చాలా నీట్గా కాన్ఫిడెంట్గా బిట్ కాయిన్లో ఇన్ఫార్మడ్ డిసిషన్ని మీరు తీసుకోవడానికి ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ టూల్ని ఉపయోగించి నాకు ఎటువంటి ట్రేడింగ్ సెటప్ దొరికినా కూడా మన క్రిప్టో కమ్యూనిటీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రీసెంట్లీ మనం ఇంట్రడ్యూస్ చేసిన ట్రెండ్ రివర్సల్ ట్రేడింగ్ ఇండికేటర్ యాక్సెస్ మీకు కావాలి అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ యొక్క ప్లాట్ఫామ్ చాలా ఈజీ ఉంటుంది. విత్డ్రావల్స్ అండ్ డిపాజిట్స్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రీసెంట్లీ అప్ టు 1 lakh డిపాజిట్ చేయడానికి యూపీఐ మెథడ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో చాలా ఈజీలీ మీరు డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రావల్ కూడా చేసుకోవచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఎలా టీఆర్టీఐ ఇండికేటర్ యొక్క యాక్సెస్ మీరు ఫ్రీగా పొందాలి అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈ టూల్ని ఫ్రీగా ప్రొవైడ్ చేసినందుకు కాయిన్ గ్లాస్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. మీకే అండర్స్టాండ్ అయి ఉంటుంది ఈ టూల్ మనకి ఎలా ఉపయోగపడుతుంది బిట్ కాయిన్లో ట్రేడ్ చేసేటప్పుడు అని. సో ఈ వీడియోలో మనం ఓన్లీ టూల్ గురించి మాత్రమే డిస్కస్ చేయలేదు, లిక్విడిటీ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఈ టూల్ని మనం ఎలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలి దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఏదో ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకున్నారు అని మీకు అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.